బస్దిరిగే రోడ్ కి సెకండ్ బిట్ లో 112 గజాల సౌత్ ఫేసింగ్ ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. సౌత్ ఫేసింగ్ అయినా మాకు ఓకే అనుకుంటే వాళ్ళకి ఇది అద్భుతమైన ఇల్లు మంచి ప్లానింగ్ తో మంచి క్వాలిటీతో కట్టడం జరిగింది. ఇల్లు వివరాలకు వెళ్లే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి మునగనూరులో ఉంటుంది. మునగనూరు మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు 500 మీటర్ డిస్టెన్స్ లోపు ఉంటుందన్నమాట. మనకి ఈ మునగనూరు అనేది హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి ఇక్కడ వరకు 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇంజాపూర్ సాగర్ హైవే నుంచి ఇక్కడ వరకు 4 కిలోమీటర్ డిస్టెన్స్ లోపే చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మెట్రో కనెక్టివిటీ ఉంది, 2 హైవేస్ మధ్యలో ఉంటుంది, ఓఆర్ఆర్ లోపే ఉంటుంది కాబట్టి మంచి రోడ్ కనెక్టివిటీ. చుట్టుపక్కల నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. మనకి ఇంటి వరకు క్యాబ్స్ వస్తాయి, జొమాటో వస్తుంది, స్విగ్గీ వస్తుంది, ప్రతి ఒక్కటి మనకి అవైలబుల్ ఉంటుంది అనమాట. ఇక ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే ఈ ఇల్లు వచ్చేసి 112 గజాల ఇల్లు సౌత్ ఫేసింగ్ లో ఉంటుంది. 25 ఫీట్ వైడ్ రోడ్ తో ఉంటుంది. 23x44 డైమెన్షన్స్ తో ఉంటుంది. 1040 స్క్వేర్ ఫీట్ లో ఇల్లు కట్టడం జరిగింది. బస్ తిరిగే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ లో ఇల్లు ఉంటుంది. అన్ని ఇళ్ల మధ్యలో ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 70 lakhs చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా మేమే దగ్గర ఇప్పిస్తాము. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. పార్కింగ్ లోకి అయితే మనం ఎంటర్ అయినాం, చూసుకోవచ్చు. పార్కింగ్ లో మంచి గ్రానైట్ వాడడం జరిగింది. పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఒక పెద్ద కార్ ఈజీగా పడుతుంది, 2 బైక్లు కూడా పడతాయి. రోడ్ నుంచి ఇల్లు కూడా చాలా హైట్ లేపడం జరిగింది, ర్యాంప్ కూడా చాలా హైట్ లేపడం జరిగింది. గేట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. గేట్ దిమ్మలో కూడా గ్రానైట్ వేయడం జరిగింది. చూసుకోవచ్చు. పైకి వెళ్ళడానికి మెట్లకు మంచి స్టీల్ రైలింగ్ ఉంది. మెట్ల కింద కూడా వాష్ ఏరియా ఉంది, మంచి స్పేస్ కూడా ఉందన్నమాట. చూసుకోవచ్చు. గోడలు కూడా మంచి టైల్స్ గోల్డెన్ పట్టి పెట్టడం వల్ల లుక్ అద్భుతంగా అనిపిస్తుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా ఉందన్నమాట. మనకు సౌత్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి ఇటు మనకి కిచెన్ డోర్ ఉంటుంది, ఇది మెయిన్ డోర్ కాదు. మనకి ఈస్ట్ కి మెయిన్ డోర్ ఉంటుంది. వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. బోర్ ఉంది, సంప్ ఉంది, వాటర్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. అసలు లోపలికి వెళ్ళి కిచెన్, హాల్, బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. డోర్స్ కానీ చౌకోట్స్ కానీ మంచి టేకుడ్తో చేయడం జరిగింది. ఫ్లోరింగ్ చూసుకోండి, మంచి మార్బుల్స్ తో అద్భుతంగా ఫ్లోరింగ్ ఉంది. హాల్ కూడా చాలా విశాలంగా ఉంది. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూర్చునే విధంగా మంచి సోఫా సెట్ ఇక్కడ వేసుకుంటే, ఎల్ షేప్ సోఫా సెట్ వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. మంచి సెల్ఫ్లు ఇచ్చారు. పైన ఫాల్ సీలింగ్ ఉంది. వాస్తు ప్రకారం డోర్స్ కానీ కిటికీలు కానీ వాస్తు ప్రకారం ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు. మంచి టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చిన్న డైనింగ్ ఏరియా ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ అద్భుతంగా ఉంటుంది. ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇటు మనకి మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. ఒకసారి కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు మీరు. కామన్ బాత్రూమ్ మనకి ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఇక్కడ మనకి వాష్ బేసిన్ పెట్టడం జరుగుతుంది అనమాట. సో అద్భుతమైన ప్లానింగ్ తో చాలా బాగా కట్టారు. ఇప్పుడు మనం కిచెన్ చూద్దాం. కిచెన్ చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ ఎంటర్ కాగానే ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా చిన్న పూజ గది ఉంది. మనకి ఈజీగా 2 వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా ఉన్న దాంట్లో చాలా బాగుంది కిచెన్. చూసుకోవచ్చు. మనకి కిచెన్ లో సరిపడని సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా ఇల్లు అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా, హాల్ చాలా బాగుంది. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. చూసుకోవచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. ఒక చిన్న మంచం పట్టంగా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి స్పేస్ ఉంది. ఇందులో కూడా మంచి ఫాల్ సీలింగ్ ఉంది. మనకి నార్త్ సైడ్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు. చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగింది. సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. పైన కూడా లో రూఫ్ ఉంది. మన డోర్స్ కానీ హార్డ్వేర్ కానీ స్విచ్లు కానీ క్వాలిటీతో వాడడం జరిగింది అనమాట. చూసుకోవచ్చు. ఇల్లు కూడా మంచి ప్లానింగ్ తో కట్టారు కాబట్టి చూడడానికి ఇది అద్భుతంగా ఉంది. చూసుకోవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్. నిజంగా చాలా బాగుంది. ఒక పెద్ద బెడ్ ఈజీగా పడుతుంది, 6x6 బెడ్ ఈజీగా పడుతుంది. ఇందులో కూడా మంచి ఫాల్ సీలింగ్ ఉంది. కలర్స్ కూడా మంచి ప్లెజెంట్ కలర్స్ వాడడం వల్ల చూడడానికి అందంగా అనిపిస్తుంది. మనకి సెల్ఫ్లు ఇచ్చారు. బీరువా స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఫ్రెండ్స్, మీకు ప్రైస్ అయితే ముందే చెప్పాను, 70 lakhs ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా మేమే దగ్గర ఇప్పిస్తాము. టెర్రస్ కూడా చూసుకోవచ్చు మీరు. టెర్రస్ కూడా నీట్ గా ఉందన్నమాట. మంచి హెడ్ రూమ్ ఇవ్వడం జరిగింది. అందుకే ఇల్లు ఇంత అద్భుతమైన లుక్ వచ్చింది. ఈ ఇల్లు దగ్గరకు విజిట్ కి రావాలన్నా, లేదు మాకు సౌత్ ఫేసింగ్ వద్దు, మాకు ఇంకా ఇల్లు చూపెట్టమంటే కూడా మా దగ్గర చాలా హౌసెస్ ఉన్నాయి. ఒక్కసారి మా యూట్యూబ్ ఛానల్ చెక్ చేయండి. మీ బడ్జెట్ తగ్గట్టు మా దగ్గర హౌసెస్ ఉన్నాయి, ప్లాట్స్ ఉన్నాయి,
మీకు ఎలా కావాలంటే అలా ఉన్నాయన్నమాట. ఒకసారి విజిట్కి రండి. దీంతో పాటు ఇంకా నా దగ్గర ఉన్న చాలా ఇల్లు చూపిస్తాను, మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రతిదీ మేమే దగ్గర నుండి చూపిస్తాము, మీ నుంచి ఒక్క రూపాయి కూడా కమిషన్ తీసుకోము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్.